ఎవరినైనా కూడా మొన్న కూడా లోకేష్ గారి కౌన్సిల్లో గట్టిగా చెప్పడం జరిగింది. ఎవరి తల్లినైనా చెల్లినైనా అక్కనైనా ఎవరినైనా ఆడవాళ్ళని అవమానిస్తే క్షమించేదే లేదు. భారతీరెడ్డి గారి మీద కామెంట్ చేసినా కూడా మేము వాళ్ళని జైల్లో వేసాం. మా పార్టీ వ్యక్తులైనా కూడా వాళ్ళని సస్పెండ్ చేసి జైల్లో వేయడం జరిగింది. క్షమించేదే లేదు అని మరొకసారి గట్టికొన్నారు. ఇది ఇంతకన్నా కరెక్ట్గా. ఎందుకనంటే మీరేమో ముఖ్యమంత్రి గారు అమ్మను తిట్టమంటారు, భార్యను తిట్టమంటారు, కూతుళ్ళని తిట్టారు, కొడుకులు తిట్టమంటారు. ఇక్కడ మా అపోజిషన్ వాళ్ళని తిట్టే మా వాళ్ళైనా క్షమించేది లేదని చెప్పే సంస్కృతి ఎవరిదయ్యా మంచి సంస్కృతి? దానిల గురించి మాట్లాడకుండా నిన్న లడ్డు గురించి సమస్య జరుగుతుంది, ఓకే జరుగుతుంది, పక్కన పెట్టండి. ఏమన్నా మాట్లాడతారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? అదేదేదో గుడి దగ్గర అంట లడ్డు అంట, అదేదో గుడి. వెంకటేశ్వర స్వామి తిరుమల గుడి అదేదో గుడి. ఇంతకన్నా దారుణమైన మాట్లాడుతున్నావు. నువ్వు ఏదో చెప్పుకుంటాను. నెయ్యే లేదే అంటే నెయ్యి లేదు కాబట్టి కల్తీ జరగలేదంట. నెయ్యే లేదు, ఇది నెయ్యే కాదని ఒక ఇది ఇస్తే కల్తీ జరగలేదు కదా, నెయ్యి కానప్పుడు కల్తీ ఎట్ట జరుగుతుందని ఒకరు చెప్తారు. ఇంతకన్నా నీచమైన ఆలోచన విధానం. డిఫెండ్ చేసుకోవాలా? ఏది డిఫెండ్ చేసుకోవాలా, ఏది డిఫెండ్ చేయకూడదు? ఎందుకు మాట్లాడుతాను? దేవుడు మనల్ని క్షమిస్తాడా ఇట్లా చేసుకుంటా పోతే అన్న ఒక ఆలోచన లేదు. నిజంగా భయం భక్తి లేదు, ఆ దేవుని మీద భయం లేదు కాబట్టి వాళ్ళ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళ నీచ సంస్కృతికి మీకు అర్థం పడతా ఉంది, వాళ్ళ ఒక బిహేవియర్. ఏదైనప్పుడు కూడా మే బడ్జెట్లో చెప్పిన ప్రకారం 100% డెవలప్మెంట్ కోసం, సంక్షేమం కోసం నిరంతరం. నిన్న మాకు ఏదైతే సీఎం గారు జిల్లా మీటింగ్ పెట్టి జిల్లా ఒకటే చెప్పారు, మీరు జనాలకు మేలు చేయకపోతే నాకు పార్టీలో అవసరంలా. మీరు జనాల్లో నిత్యం ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నా దగ్గరికి తీసుకొస్తే నేను చేయడానికి రెడీగా ఉన్నా. ఆడ కూర్చొని ఏ సమస్యలు మీకు ఇమ్మీడియట్గా కావాలి, నీ కాన్స్టిట్యున్సీకి ఏ సమస్యలు తొందరగా తీరితే జనాలకు కొంచెం ఏవి స్ట్రక్ అయి ఉన్నాయి, ఆర్థిక పరంగా ఏవి స్ట్రక్ అయి ఉన్నాయి, పాలసీ పరంగా ఏవి స్ట్రక్ అయి ఉన్నాయి, ఏ డెసిషన్ తీసుకుంటే మనం తొందరగా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడి సాధ్యమైనటువంటి వరకు కూడా శాంక్షన్ చేసి, చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు ఉంటే శాంక్షన్ చేశారు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి అవి చేశారు. కమలాపురంలో నీటి వసతికి సంబంధించినవి చేశారు. ఏవైతే మున్సిపల్ వార్డులకు సంబంధించి 6 వార్డులలో డెవలప్మెంట్ లేదు, ఇమ్మీడియట్గా కొంచెం రిలీఫ్ బడ్జెట్ ఇవ్వమని చెప్పేసి అది శాంక్షన్ చేశారు. కరెక్ట్గా అడిగితే మేము జనాల కోసం ఏమడిగినా కాదనకుండా శాంక్షన్ చేశారు. ఇంకా మేమేం మార్పులు చేస్తే బాగుంటుంది గవర్నమెంట్లో, ప్రజలకు రీచ్ అవ్వాలి, మనం ప్రజల దగ్గరికి చేరాలంటే మేము ఏం చేసుకుంటే సజెషన్స్ కూడా ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక ముఖ్యమంత్రిలో ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు అందరూ ఏడ్చే వాళ్ళు అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. ఇది సపరేట్గా ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకొని మీకు ఏం కావాలి డెవలప్మెంట్ అని తీసుకునే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఏ రోజు పోయినా కూడా మేము రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎక్కడైనా పోయినా ఆఫీసుకు పోతే సాయంత్రం 5 గంటలకు కలిసే పరిస్థితి మాకు ముఖ్యమంత్రి గారిది. మాకు ఈ అర్జెంట్ అవసరం ఉందని చెప్పుకునే పరిస్థితి మాకుంది. గత ప్రభుత్వంలో అది లేదు కదా. ఆయన ఇల్లు దాటి బయటకు వచ్చి ఎన్ని రోజులు వచ్చినాడు? ఈయన ఇంట్లోనే కంటిన్యూస్గా పొద్దు నుంచి రాత్రి పండగ లేదు, పబ్బం లేదు, ఏమీ లేదు. ప్రజలను ఆలోచించుకునే విధానం ఇది. ఇదే స్పీడ్తో ఏదైతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాడో, ఆయన ఎంత స్పీడ్గా ఆయన బిజినెస్ చేస్తాడో, బిజినెస్ వాళ్ళని మాత్రమే ఎంకరేజ్గా స్పీడ్గా చేయడం కాదు, మేము చేసే పని కూడా స్పీడ్గా ఉండాలని చెప్పాడు. ఇదే స్పీడ్తో పోతా ఉన్నాం. 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడం ఖాయం. దానికి అనుగుణంగా ప్రతిరోజు కూడా మాకు దిశానిర్దేశం వస్తూ ఉంది. ఈరోజు మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దీని మీద మీ సమస్యలతో పాటు ఈ సమస్యలు కూడా మీరు రివైజ్ చేయండి. మీరు జనరల్ ఇష్యూస్ మీరు ఏం చేస్తున్నారో చేయండి, కానీ ఈరోజు ఈ సమస్య ఉంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దీని మీద ప్రజలకు ఇష్యూ ఉంది, మీ ఫీడ్బ్యాక్ తీసుకోండి అని చెప్పి మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశం మీ అందరికీ తెలియాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా ఆ దరిద్రపు కొట్టు మైండ్ సెట్ మార్చుకోండి, ఆ నెగిటివ్ మైండ్ సెట్ మార్చుకోండి. ఎవరైనా మంచి చేస్తే మంచి చేస్తానని చెప్పండి. క్లియర్గా ఇది మంచి జరుగుతూ ఉంది మా జనాలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఆ సూడో మైండ్ సెట్ మార్చుకొని జనాలకు ఎట్లా కావాలో అట్లా పని చేయండి. మీకు కొంచెమైనా వాల్యూ మిగులుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.